హలో అండి, అందరూ హాయ్. ఈరోజు ఏం వంట చేస్తున్నానంటే మీరు చూడండి, సోయాబీన్స్ అండి. సోయాబీన్స్ టమాటో వేసినానండి. పులావ్ అది టమాటా రైస్ అనుకోవచ్చు, పులావ్ కూడా అనుకోవచ్చు అండి. దీన్ని ఆనియన్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, టమాటో, సోయాబీన్స్ అండి. మసాలాలు నార్మల్ మసాలాలే. మంచిగా ఫ్రై అవుతూ ఉండండి. ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది టమాటో చట్నీ అండి. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం జీలకర్ర అండి. ఇది వచ్చి రైస్ అండి. అవుతా ఉంది. టమాటో చట్నీ కూడా బాగుంటుంది. వాళ్ళు అన్నిట్లో చేసుకొని తింటారండి. సరేనా? ఇంకా ఇది అవుతా ఉందండి. పక్కన వచ్చి పోహా చేపించుకున్నారండి. పోహా అంటే అటుకులు ఉప్మా. అటుకులు ఉప్మా చేపించుకున్నారు. అటుకులు ఉప్మా, ఆలు పరోటా వచ్చి మళ్ళీ ప్లెయిన్ పరోటా, మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై అవన్నీ చేపించుకున్నారండి. పక్కన వచ్చి ఇప్పుడు వచ్చి పులావు, టమాటా చట్నీ, దాల్ వచ్చి లెమన్ రైస్ అండి. లెమన్ రైస్ చేసి పెట్టేసినానండి. ఇప్పుడు వచ్చి ఇది పొద్దున్నే చేసిన పోహా అండి. పొరాటాలు ఖాళీ చేసేసినారండి. దాల్ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నానండి. తడకా చేయాలి, తిరుగుబాటు వేయాలి. ఇది అయిపోయిన పటాకు వేస్తానండి. సరేనండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తారండి. చూసే కలర్ఫుల్గా ఉందండి టమాటా పచ్చిమిర్చి అన్నీ కలిపి అది వేగిపోయిందండి. ఆఫ్ చేసేద్దాం. దీన్ని వచ్చి ఇది ఇంకా వేగాలండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నాం అనుకుంటే. నాకు ఈ సోయాబీన్స్ అంటే ఇష్టం అండి. ఇక్కడ వచ్చి ఇది సోయాబీన్స్ అంటారండి, మీరు ఏమంటారేమో నాకు తెలీదు. సరేనా? నేను కూడా సోయాబీన్సే అంటానండి. దీన్ని వచ్చి మీరేమంటారేమో తెలియదు నాకు. సరేనా? మసాలాలు అన్నీ వేసేసినామండి, ఇంకేం లేదు, అన్నీ వేసేసాను. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే అది నాకు మటుకు అవి మటన్ పీసులు, చికెన్ పీసులు లాగానే ఉంటాయండి. చికెన్ మటన్ పీసులు లాగానే ఉంటాయి. చికెన్ మటన్ పీసులు లాగానే ఉంటాయండి. ఇది ఇచ్చి నాకు చాలా ఇష్టం అండి. కొందరు తింటే మంచిది కాదు అంటారు, ఏమో నాకు తెలియదండి. నాకు అంటే కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి కదా ఒక్కొక్కరికి. ఆ ప్రాబ్లంలు బట్టి తినకుండా ఉండొచ్చు. నేను కూడా మామూలుగా వస్తే తినకూడదండి. క్యాబేజీ, కాలీఫ్లవరు, ఈ సోయాబీన్స్ నాకు తింటే పడుతుంది. కానీ క్యాబేజీ, కాలీఫ్లవరు, ఐస్ క్రీమ్ తిన్నానంటే నాకు ఇక్కడ గొంతు కింద నొప్పి వచ్చేస్తుందండి. అందుకని నేను ఎక్కువ తిన్నది. ఇవి మటుకు ఇష్టంగా తింటాను. సరేనండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు చేస్తారండి. ప్లీజ్ అండి, లైక్లు చేయండి, ఫాలో కాండి, షేర్ చేయండి, వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నాకు కొంచెం నత్తిపోతుంది. కొన్ని పదాలు రావు సరిగ్గా, అందుకే చెప్పలేకుండానండి, ఏమనుకోవద్దండి. సరేనండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. షార్ట్ వీడియోలు కూడా పెడతానండి నేను, ఎందుకంటే నాకు టైం చిక్కుతా లేదండి. చూడు, ఇప్పుడు 6 పైన 6 అవుతా ఉందండి టైము. నాకు 2 నెలల పని ఉంది. అదంతా చేసుకునే నెలకి నాకు 8:30 అట్లా అయిపోతుందండి. టైం చిక్కుతా లేదండి నాకు వీడియోలు తీసేకి. వంటలేమో వెరైటీ వంటలు చేస్తూ ఉంటాను. టైం చిక్కుతా లేదు. వీడియో చూసుకుంటా అంటే అది పని అంతా అట్లే ఉండిపోతుంది. అందుకే నేను వంట అంతా అయినాక కూడా తీసి షార్ట్ వీడియోలు పెడతానండి. అవి కూడా చూడండి ప్లీజ్ అండి.